కాపు నేత ముద్రగడ పద్మనాభం తన తనయుడు పొలిటికల్ ఎంట్రీ కోసం ప్రయత్నిస్తున్నారు. ముద్రగడ గిరికి ప్రతిపాడు ఇన్ఛార్జి పదవి కోసం ట్రై చేస్తున్నారు. గత ఎన్నికల్లో తనయుడికి టికెట్ ఇప్పించుకోవాలనుకున్నారు. కాకినాడ పార్లమెంట్ లేదా ఏదైనా అసెంబ్లీ సీట్ ఇవ్వాలని అడిగిన వైసీపీ అధినేత జగన్ అనుగ్రహించలేదు. దీంతో ఇప్పుడు ప్రతిపాడు సమన్వయకర్త పదవి కోసం పట్టుబడుతున్నారు. ముద్రగడ ప్రయత్నాలపై పార్టీ నేతల్లో ఎలాంటి చర్చ సాగుతోంది? పద్మనాభం ఫ్యామిలీతో ఫ్యాన్ పార్టీకి ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువనే వాదనలోని వాస్తవం ఎంత? వాజ్ ది స్టోరీ? వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం అలియాస్ పద్మనాభరెడ్డి ఒకప్పుడు కాపు ఉద్యమ లీడర్గా చలామణి అయ్యారు. కేవలం టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే కాపు రిజర్వేషన్ల అంశం గుర్తుకొచ్చేది. ప్రభుత్వం మారిన తర్వాత ఈ ఊసే ఎత్తేవారు కాదు. వైసీపీ పాలనలో రిజర్వేషన్ల అంశాన్ని గాలి కొదిలేసిన ముద్రగడ గత ఎన్నికలప్పుడు తన నిజస్వరూపాన్ని బయటపెట్టేశారు. ఇంతకాలం జగన్ కోసమే టీడీపీని తిట్టాననే విషయాన్ని బయటపెట్టారు. ఎలక్షన్స్ లో ఫ్యాన్ పార్టీ కోసం పనిచేశారు. తన కుమారుడు ముద్రగడ గిరికి కాకినాడ ఎంపీ లేదంటే ఏదో ఒక అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని అడిగి భంగపడ్డారు. ముద్రగడ పద్మనాభంకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా జగన్ అవమానించారు. ఆ కోపంతో జనసేనలో చేరటానికి ప్రయత్నించిన పద్మనాభంకు పరాభవం తప్పలేదు. గత ఎన్నికల ముందు అధికారికంగా వైసీపీలో చేరిన ముద్రగడను అధినేత ఆదరించలేదు. పిఠాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు ముద్రగడను పావులా వాడుకున్నారు. జగన్ మెప్పు కోసం కాపునేత అతి చేశారు. పవన్ కళ్యాణ్ ఓడించకపోతే ఏకంగా తన పేరు మార్చుకుంటానని శపథం చేశారు. దీంతో ముద్రగడ తీరుపై సొంత కుటుంబంలోనే చీలిక వచ్చింది. ఈయన నైజాన్ని సొంత కూతురే ఎండగట్టారు. పిఠాపురంలో పవన్ గెలవటంతో ముద్రగడ పరువు పోయింది. జనసేనాని ఓడించకపోతే పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకుంటానన్న ప్రకటనకు కట్టుబడి ఆ పని చేశారు. జగన్ కోసం అతి చేసి నష్టపోయానన్న తత్వం బోధపడింది. ఈ ఆవేదనే ఇప్పుడు ముద్రగడకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది. తన రాజకీయ భవిష్యత్తు ముగిసిపోవడంతో వచ్చే ఎన్నికల నాటికి తనయుడు ముద్రగడ గిరికి అయినా దారి చూపించాలని తాపత్రయపడుతున్నారు. తనయుడుకు ప్రతిపాడు ఇన్ఛార్జి పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. సొంత నియోజకవర్గం జగ్గంపేటలో ముద్రగడకు పరపతి లేదు. గతంలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన పిఠాపురంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నారు. దీంతో అక్కడ అడుగు పెట్టలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో తనయుడికి ప్రతిపాడు ఫ్యాన్ పార్టీ ఇన్ఛార్జి పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ స్థానంలో పార్టీ పరిస్థితి దయనీయంగా ఉండటంతో జగన్ కూడా సానుకూలంగా ఉన్నారట. కానీ జగన్ కు అసలు తలనొప్పులు ఇక్కడే మొదలవుతున్నాయి. 2019లో ప్రత్తిపాడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రసాద్ను గత ఎన్నికల్లో పక్కన పెట్టారు. మాజీ శాసనసభ్యుడు వరపుల సుబ్బారావుకు టికెట్ ఇస్తే ఓడిపోయారు. ఆ తర్వాత నుంచి పార్టీని పట్టించుకోవడం లేదు. గతంలో వైసీపీని వదిలి వెళ్లిన సీనియర్ నేత ముదనూరి మురళీకృష్ణరాజును తిరిగి చేర్చుకుని పనిచేసుకోవాలని సూచించారు జగన్. కానీ ఇప్పుడు ముద్రగడ పద్మనాభం తన తనయుడికి ప్రతిపాడు ఇన్ఛార్జి పదవి ఇవ్వాలని పట్టుబట్టడం మురళీకృష్ణరాజుకు మింగుడు పడని పరిణామంగా మారింది. నియోజకవర్గ నేతలను తాడేపల్లి పిలిపించుకుని ప్రతిపాడు సమన్వయకర్తపై జగన్ చర్చించారు. ముద్రగడ గిరివైపే మొగ్గు చూపడంతో మురళీకృష్ణరాజు అనుచరులు మండిపడుతున్నారు. ముద్రగడ పద్మనాభం పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్నంత మాత్రాన ఈ కుటుంబానికి పదవి ఇస్తారా అని ప్రశ్నిస్తున్నారు. పద్మనాభం తనయుడు ముద్రగడ గిరికి ఇన్ఛార్జి పదవి అప్పగిస్తే కొందరు కీలక నేతలు వైసీపీని వీడే ఆలోచనలో ఉన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో క్షత్రియులకు వైసీపీ ప్రాధాన్యత ఇవ్వలేదు. అధికారంలో ఉన్నప్పుడు ఈ వర్గాన్ని అణిచివేసిందనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ప్రతిపాడు బాధ్యతను చూసుకోమని మురళీకృష్ణరాజుకు చెప్పినా మళ్లీ మార్చివేస్తారనే ప్రచారంతో క్షత్రియులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను అవమానిస్తే ఊరుకోబోమని వార్నింగ్ ఇస్తున్నారు. మరోవైపు ముద్రగడను పార్టీలో చేర్చుకుని జగన్ తప్పు చేశారని సొంత పార్టీ మాజీ ఎమ్మెల్యేలు విమర్శిస్తున్నారు. పార్టీకి గుదిబండలా మారిన ముద్రగడను వదిలించుకోకుండా వైసీపీ అధినేత జగన్ నెత్తిని పెట్టుకునేందుకు ప్రయత్నిస్తూ మరిన్ని తప్పులు చేస్తున్నారనే కామెంట్స్ వస్తున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి.